బుల్లితెరపై ఢీ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అక్కడి నుంచే చాలా మంది కొరియోగ్రాఫర్లు టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న శేఖర్ మాస్టర్, పాన్ ఇండియన్ కొరియోగ్రఫీ చేస్తున్న జానీ మాస్టర్ కేర్ ఆఫ్ కూడా ఢీ షోనే. మోస్ట్ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్లను తెలుగు ఇండస్ట్రీకి అందిస్తున్న ఈ షో చుట్టూ ఎప్పుడూ వివాదాలు కూడా అలాగే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ షోలో అమ్మాయిలకు అస్సలు సేఫ్టీ లేదని చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఓ డాన్సర్ ఆత్మహత్య చేసుకోవడంతో విషయం మరింత పెద్దదవుతోంది. ఖమ్మం జిల్లాలోని పొన్నెకల్లులో సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత్మహత్యకు పాల్పడింది ఢీ డాన్సర్ కావ్య కళ్యాణి. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దెబ్బకు ఢీ షో మరోసారి ట్రెండింగ్ అవుతుంది. ఈ షోలోనే డాన్సర్ గా ఉన్న అభిలాష్ తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, 5 ఏళ్లుగా కాపురం చేస్తున్నామని, అయితే ఈ మధ్య అభి తనను కావాలని దూరం పెడుతున్నాడని ఆ వీడియోలో చెప్పింది యువతి. మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయాడని, అందుకే తాను చనిపోతున్నానని, తన చావుకు కారణం అభి అంటూ ఉరి వేసుకుంది కావ్య కళ్యాణి. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు యువతిని కిందకు దించారు. కానీ అప్పటికే ఆమెలో చలనం కనిపించలేదు. డాక్టర్ వచ్చినా చనిపోయిందని చెప్పాడు ఆయన. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. అయితే ఢీ షోలో ఆత్మహత్యలు ఇదేం కొత్త కాదు. 2 ఏళ్ల కింద ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ సూసైడ్ అప్పట్లో సంచలనంగా మారింది. ఆయన చావుకు ఓ రకంగా ఢీ షోనే కారణమంటూ చాలా పెద్ద రచ్చ జరిగింది. అవసరానికి మించి చేసిన అప్పులే ఆయన్ని బలి తీసుకున్నాయంటూ చెప్పుకొచ్చారు స్నేహితులు. అప్పులెందుకు చేశాడంటే ఢీ షోలో బడ్జెట్ తక్కువగా ఇస్తారని, పాటల్ని మరింత రిచ్ గా తెరకెక్కించేందుకు అప్పులు చేశాడన్నారు. అయితే చైతన్య మాస్టర్ చనిపోయిన తర్వాత కూడా ఢీకి సంబంధించిన ఏ ఒక్కరూ దీనిపై స్పందించలేదు. ఇక జానీ మాస్టర్ వివాదం కూడా ఢీ చుట్టేనే తిరిగింది. తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న అమ్మాయిని వేధిస్తున్నాడంటూ జానీపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన జైలుకు కూడా వెళ్ళొచ్చారు. మ్యాటర్ ఏదైనా ఢీ షో వివాదాస్పదంగా మారుతుంది ఇప్పుడు.